ప్రజల గుండెల్లో నీ స్థానం సుస్థిరం. పవన్కు చిరంజీవి శుభాకాంక్షలు. ప్రజలకు ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని చిరంజీవి అన్నారు. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు చిరు. కళ్యాణ్ బాబు, ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తూ ఉంటుంది. కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానికానికి కావలసిన సమయంలో కావలసిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో సుస్థిర స్థానం ఇచ్చారు. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు రావాలి. అద్భుతాలు జరగాలి అంటే అంకితభావం ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తావని నాతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ విశ్వాసం ఉంది. సెప్టెంబర్ 2 ఈ రోజున నీ పుట్టినరోజు సందర్భంగా నీకు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా మరెన్నో మైలురాళ్లు దాటాలని ఆకాంక్షిస్తూ చలనచిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తూ అని పేర్కొన్నారు నారా చంద్రబాబు. ఆయనతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు అందజేశారు. మరికొంతమంది పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వెళ్ళి ఆయన్ను సత్కరించే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మెగా అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు నిత్యావసరాలు అందించే కార్యక్రమం చేస్తున్నారు మెగా అభిమానులు.